'పుష్ప 2' రిలీజ్ దగ్గర పడే కొద్దీ అయితే నేను చెన్నైలో మళ్ళీ ఒక భారీ సభ అయితే పెట్టడం చూసాం. అల్లు అర్జున్ దాంట్లో మాట్లాడుతూ చాలా ఆవేదనతోటి మాట్లాడాడు. అలానే చెన్నై గురించి మాట్లాడాడు. నేను పుట్టింది 20 సంవత్సరాలు ఇక్కడే నేను పుట్టి పెరిగాను. నేను పుట్టిన నేల ఇదనైతే ఆయన గట్టిగా చెప్పడం చూసాం. అంటే చెప్పాం గదా! ఆయన పుట్టిందక్కడే. ఎందుకంటే మన 'రామ్ చరణ్' గాని, 'రానా' గాని ఈళ్ళందరూ గూడా అక్కడే పుట్టి పెరిగారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అప్పుడు అక్కడే ఉండింది గాబట్టి, వాళ్ళ చిన్న వయసంతా గూడా చెన్నైలోనే పుట్టి పెరగడం చూసాం. నేను టీ నగర్ పిల్లాడిని. నేను ఇక్కడే లోకల్‌లో పెరిగాను 20 సంవత్సరాల పాటు. ఆ తర్వాత నేను హైదరాబాద్ ఎళ్ళాననైతే ఆయనైతే నేను లోకల్‌లోనే అని చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేశాడు. నేను పుట్టిన నేలనైతే ఆయనైతే కొంచెం గట్టిగానే వాదించి చెప్పాడు. నేను తమిళనాడులోనే పుట్టాను. తమిళనాడులో పుట్టాననైతే ఇంకా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. సరే ఏదేమైనప్పటికైతే నా కృతజ్ఞతలైతే విషయానికొస్తే సుకుమార్‌కి నేను చాలా రుణపడి ఉంటానని చెప్పాడు. ఎందుకంటే 'గంగోత్రి' సినిమా రాఘవేంద్ర గారు ఫస్టు ఇంట్రొడ్యూషన్ చేసిన తర్వాత సినిమా బాగానే హిట్ అయింది. కానీ నా ఫేసు, నా యాక్టింగ్